హేమలత గారు, మీరు ఏమంటారు? అంటే సొల్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం సెకండ్ రౌండ్ లో. మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? మెడికల్ సిస్టానికి విపరీతమైన హైప్ క్రియేట్ చేయడం ఒకటైతే, అది కాక ఆల్టర్నేటివ్ గా సోర్స్ ఉన్న విద్యలు ఉన్నాయి అన్నది చెప్పడం రెండో సోర్స్ సార్. ఆ రెండో ఇది. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే శిక్షలు కఠినంగా ఉండాలి. ఇందాక మన మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు, అసలు కంప్లీట్ గా ఒకసారి తప్పు జరిగితే వాళ్ళు దేనికి ఎలిజిబుల్ కాదు అనే ఒక సిస్టమ్, ఒక భయాన్ని క్రియేట్ చేయగలిగితే వాళ్ళు ఇంకోసారి తప్పు చేయరు. సో అలాంటి సీరియస్ పనిష్మెంట్స్ ఉన్నట్లయితేనే దీంట్లో కాస్త వెనకంజ వేస్తారేమో కానీ అదర్వైజ్ లేదంటే ఈ తప్పులు మరీ మరీ జరుగుతూ ఉంటాయి. ఇది ఎక్కడా కూడా అడ్డుకట్ట ఏ స్థాయిలో చేయాలంటే ఒక చోట అంటే సైబర్ క్రైమ్ ఎట్లా అయితే పెరిగిపోతుందో రోజు రోజుకి దీన్ని కంట్రోల్ చేయకపోతే ప్రతిరోజు ఇంకో ఇంకో క్రైమ్ ఇంకో క్రైమ్ ఇంకో క్రైమ్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి వీటిని కంట్రోల్ చేయాలంటే మాత్రం సీరియస్ పనిష్మెంట్ కూడా బాగా ఉండాలి, మీద ఫోకస్ పెట్టాలంట. రైట్, శ్రీధర్ గారు మీరు ఏమంటారు? జరిగే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఇప్పుడు మన 2024 నీట్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే దాదాపు 500 మన దేశంలో విదేశాలలో కలిపి అబ్రాడ్ లో కలిపి 551 సెంటర్స్ ఉన్నాయి. 4750 మంది 551 సిటీస్ ఉన్నాయి. 4750 సెంటర్స్ ఉన్నాయి. 24 లక్షల మంది రాస్తున్నారు. వీళ్ళందరినీ ఒకేసారి మానిటరింగ్ చేయటం అనేది నాకు తెలిసినంతవరకు ఏ ఏజెన్సీ ఎంత కంట్రోల్ చేసినా ఎంత మనం చేసినా కూడా ఎక్కడో అక్కడ మ్యానిపులేట్ చేయడానికి స్కోప్ ఎక్కువనే ఉంటుంది. నా సజెషన్ అయితే ఇప్పుడు దాదాపు మన స్టేట్ లెవెల్లో ఒకప్పుడు ఇట్లే అని ఎంసెట్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఉండేది. మెయిన్స్, అడ్వాన్స్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కన్వర్ట్ అయినాయి. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నీట్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ లోకి మారితే ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయటం వల్ల ఏమైందంటే 24 లక్షల మంది ఒకేసారి ఎగ్జామ్ రాయాలి దాదాపు. ఎందుకంటే మనకున్న సిస్టమ్స్ అవైలబిలిటీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్ లేకపోతే అవైలబిలిటీలో దాదాపు ఒక వారం రోజులు 10 రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. వారం రోజులు 10 రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు డిఫరెంట్ స్లాట్స్ ఇస్తారు వాళ్ళు. మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ అట్లా డిఫరెంట్ స్లాట్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అవి నార్మలైజేషన్ ఆఫ్ ది మార్క్స్ తీసుకొని పర్సంటేజ్ ఇస్తారు. ఇప్పుడు జేఈ మెయిన్స్ లో కావచ్చు, జేఈ అడ్వాన్స్ లో కావచ్చు, ఎంసెట్ ఇవన్నీ కూడా పర్సంటేజ్ ఇస్తున్నారు. కాబట్టి వారం రోజులు 10 రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఏ పేపర్ ఎప్పుడు ఎవరికి వస్తుందో కూడా తెలియదు. ఎగ్జామ్ ఆన్లైన్ కండక్ట్ చేయడం వల్ల ఎగ్జామ్ పేపర్ ఓపెన్ అయ్యేంత వరకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఎగ్జామ్ పేపర్ ఏందో ఎవరికి తెలిసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్ లో జరిగే ఎగ్జామ్స్ ని నీట్ లో కూడా ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ కండక్ట్ చేస్తే అది ఎక్కడ పెట్టినా కూడా ఈ లీకేజీలు కావచ్చు లేకపోతే మ్యానిపులేషన్స్ చాలా చాలా రేర్ అవకాశాలు జరగవు. జరగకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని నేనైతే భావిస్తున్నాను. రమణ గారు, మీ వైపు నుంచి మీరు సజెస్ట్ చేసే సొల్యూషన్? లేదు సార్, ఇప్పుడు మనకున్న చట్టాలు చాలా బిగుతుగా ఉన్నాయి సార్. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ఇప్పుడు 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చాయి కొత్త చట్టాలు. చట్టాలు చాలా బిగుతుగా ఉన్నాయి. బిగుతుగా లేవని మన మిత్రులు కొందరు ఉన్నారు. చట్టాలు బిగుతుగా ఉన్నాయి కానీ వాటి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈ కాంట్రాక్ట్ ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చే బదులు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ హయ్యర్ అఫీషియల్స్ ఫిక్స్ చేసి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి, ఈ రోజు నీకు బాబు నీట్ పేపర్ ఇస్తున్నాం, ఈ పేపర్ కనుక లీక్ అయిందంటే యూఆర్ ఇయర్ బై టర్మినేటెడ్ ఫ్రమ్ ది సర్వీసెస్ కంప్లీట్ గా. యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ ఆల్ టర్మినల్ బెనిఫిట్స్ అని స్ట్రిక్ట్ గా ప్రతి వాడికి అప్ టు ఆఫీసర్ దగ్గర నుంచి అటెండర్ వరకు కూడా ఈచ్ అండ్ ఎవరీ బడీకి రెస్పాన్సిబిలిటీ యాజ్ పర్ ఇంప్లిమెంటేషన్ యాజ్ పర్ లా వెళ్ళాలి అని చేస్తే డెఫినెట్ గా కంట్రోల్ అవుతుంది సార్. కంట్రోల్ కాదు, లా అండ్ ఆర్డర్ పోలీసుడికి ఎట్లా కంట్రోల్ అవుతుంది సార్? వాడు బాష్వాయు ప్రయోగిస్తున్నాడు, చివరికి రబ్బర్ గోళీలు కొట్టగా ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందని కాల్చి పాడేస్తారనే భయం ఉంది. చట్టం అంటే ప్రజల్లో అందరికీ భయం ఉంది, జనాల్లో భయం ఉంది. చట్టం ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా ఉండాలండి. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి సార్, చెయ్యగలదు. మోడీ గవర్నమెంట్, మోడీ చాలా మొండోడు, చెయ్యగలడు. కాకపోతే ఆయన ఏంటంటే తప్పించుకు తిరుగుతున్నాడు అంతే. ఈ విషయంలో 100% మోడీ గారి ఇన్ఎఫిషియన్సీ కారణం భారతీయ జనతా పార్టీ కేవలం అక్కడున్న పూర్తి స్థాయి ప్రభుత్వం లేదు కాబట్టి దాని యొక్క చేతకాంతనాన్ని నిరూపించుకుంటుంది సార్. ఇది 100% వాస్తవం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలు కలుపుకొని ప్రజా ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు చేసి కంపల్సరీ చేయొచ్చు సార్. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. డెఫినెట్ గా స్ట్రిక్ట్ మేనేజ్మెంట్, దట్ ఈస్ పనిష్మెంట్ షుడ్ బి అవార్డెడ్. రమణ గారు, ఇప్పుడు మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీ అలాగే దాని అనుబంధ
మిత్రపక్షాలు, అనుబంధ పక్షాలు కావచ్చు, మిత్రపక్షాలు వాళ్ళు ఉద్యమిస్తే సమస్య ఓవర్ నైట్ పరిష్కారం అయిపోతుందని? అంటే నేను ఎందుకు అంటున్నాను తెలుసా సార్, టెక్నాలజీ డెవలప్ అయిన దగ్గర నుంచి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇందాక కూడా మీకు ఒక మాట చెప్పారు, మేము చదువుకున్న రోజుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు సార్. ఆనాడు ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా రాలేదు. మరి ఇవాళ వస్తున్నాయి సార్, టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి టెక్నాలజీని కంట్రోల్ చేసేటటువంటి స్ట్రిక్ట్ మేనేజ్మెంట్ లేదు. ఇంప్లిమెంటేషన్ యాక్ట్స్ ఉన్నాయి సార్, చట్టాలు బిగుతుగా ఉన్నాయి, బ్రహ్మాండం. ఆనాడు ఇంగ్లీష్ వాడు ఇచ్చిన చట్టాలు కూడా బిగుతుగా ఉన్నాయి. అమలు పరచడంలో మనం పూర్తిగా ప్రభుత్వాలు, ఐదర్ ప్రభుత్వాలు అండ్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ పూర్తి విఫలం చెందుతున్నాయి సార్ ఈ విషయంలో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేద్దాంటే సార్, మరి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో నేను చూశాను 10 years. ఈ యొక్క 10 years లోనే, ఈ 10 years బీజేపీ గవర్నమెంట్ లోనే విచ్చలవిడితనం పెరిగిందండి. వాళ్ళు ప్రభుత్వ విధానాల మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు సార్. ఎంతసేపటికి గవర్నమెంట్ కాపాడుకోవడం కోసం రిలిజియన్ డెవలప్మెంట్. కొన్ని విషయాలు కొంత దగ్గర నుండి నేర్చుకోవాలేమో. తమిళనాడులో నుండి మాత్రం ఒక అంశాన్ని నేర్చుకోవాలి. ఏదైనా వాళ్ళ రాష్ట్రం మీద వచ్చినప్పుడు అందరూ మూకుమ్మడిగా ఒక సమస్యను ఎలుగెత్తుతారు. ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా రాజకీయంగా కాంగ్రెస్ ను బీజేపీను బూచిగా చూపిద్దామనే ఉన్నాం, కానీ విద్యార్థి ఒక సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా దాన్ని ఎట్లా పరిష్కరించాలి అన్న ఆలోచన విధానం లేకపోవడం అనేది కరెక్ట్ కాదు సార్. అండ్ నిజంగా అంటే అనేక చోట్ల అవినీతిని అరికడుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి కొన్ని చోట్ల చాలా అంటే ఈజీగా ఉండడం వల్ల యాక్సెస్ జరుగుతుంది. అవి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అండ్ ఇక్కడ ఒకటేంటంటే వివిధ రాష్ట్రాల్లో లీక్ అవుతున్నాయి సార్ అవి. కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండదండి, ఆ రాష్ట్ర ప్రభుత్వాల కంట్రోల్లో ఉంటది. అట్లాంటప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలని పోయినా కూడా కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది ఉమ్మడి అంశం సార్. ప్రొఫెసర్ శేషు గారు చెప్పండి. శేషు గారు, సొల్యూషన్ మరి డిఫరెంట్ కార్నర్స్ నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సొల్యూషన్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఏంటి, కొందరేమో రీఆర్గనైజ్ చేయాలి, ఐడెంటిఫైడ్ సెంటర్స్ లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, కొందరేమో కండక్ట్ చేసినా ప్రయోజనం లేదు. మరి పరిష్కారం ఎక్కడి నుంచి దొరుకుతుందండి? వాసుదేవన్ గారు, ఇప్పుడు మన ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ చెప్పినటువంటివన్నీ కూడా ప్రాక్టీస్ లో ఉన్నవే, అవన్నీ ఫెయిల్యూర్ అయినటువంటి అంశాలుగానే మనం చూడాలి. మీరు చూడండి, గత 7 సంవత్సరాలుగా 15 రాష్ట్రాలలో 70 పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్లు లీక్ అయితే 1.7 కోట్ల మంది ఎఫెక్ట్ అయ్యారనేటటువంటి ఒక సర్వే ఇటీవలనే చెప్పింది. అయితే ఇప్పుడు పేపర్ లీకేజీని ఆపలేకపోయినటువంటి ప్రభుత్వము ఇప్పుడు తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏంటంటే, ఒకటి సిబిఐ ఎంక్వైరీ కాల్ ఫర్ చేశారు. అది సమస్యకి పరిష్కారం దొరకదు అనేటటువంటి విషయం, కానీ బట్ అక్కడ ఎవరు ఎట్లా చేశారనేటటువంటి ఒక ఫైండింగ్ అయితే వస్తుంది. ఇది ఒకటైతే, రెండోది ఈ పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకురావడానికి మాజీ ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తోటి ఒక 7 సభ్యులు, కీలకంగా మద్రాస్ ఐఐటికి సంబంధించిన వాళ్ళు, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్, ఇట్లాంటి ఒక కీలకమైనటువంటి 7 వ్యక్తులతోటి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ బహుశా మంచి రికమెండేషన్స్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఒక 7 members తోటి ఒక హై లెవెల్ కమిటీని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వేశారు. అది చూడాలి మనం, దానికోసం ఆ రికమెండేషన్స్ కోసం వెయిట్ చేయాలి. ఇంకొక అంశంలో ఏం చేశారు అని అంటే, వాళ్ళకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సుబోధ్ సింగ్ ని మార్చారు. 5 సంవత్సరాలుగా తనే ఉన్నాడు. అంటే 5 సంవత్సరాలుగా ఉంటే మ్యానిపులేట్ చేయడానికి ఒక ఆస్కారం ఉందనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తం కూడా టెస్టింగ్ ఏజెన్సీలో బ్యూరోక్రాట్స్ నింపారండి, ఎక్స్పర్ట్స్ ని కాకుండా బ్యూరోక్రాట్స్ ని నింపారు. అందుకని ఇప్పుడు ఆ చైర్మన్ ని మార్చేసి ప్రమోద్ సింగ్ కరోలాని తీసుకురావటం ఒక చర్య తీసుకున్నారు. ఇది ఒకటైతే, రెండోది శిక్షల పరంగా ఏమైనా మార్పులు చేయొచ్చా అనేటటువంటిది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ మీన్స్ అని 2024 ఫిబ్రవరిలోనే ఈ చట్టం పార్లమెంట్ లోక్సభలో ఆమోదం పొందింది. కానీ ఎన్నికలు రావటం వల్ల అది నోటిఫై కాలేదు. ఇప్పుడు దాన్ని నోటిఫై చేశారు. దాంట్లో శిక్షలు కూడా కఠినంగా తీసుకొస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇదంతా ఒక సంస్కరణలు, ఒక ప్రాక్టీసెస్ మొదలుపెట్టినటువంటి సందర్భంలో ఇప్పుడు మనం ఆన్లైన్ ఎగ్జామ్, ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటే, ఆన్లైన్ ఎగ్జామ్ పిల్లవాడికి చాలా ఇన్కన్వీనియంట్ అండి, ఆఫ్లైన్ ఎగ్జామ్ చాలా కన్వీనియంట్ గా ఉంటది. మరి ఈ ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకుందామా? అంటే పేపర్ లీకేజ్ అవుతున్నాయని సిస్టాన్ని మార్చడం కంటే కూడా సిస్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. రెండోది, మీరు చూడండి, తెలంగాణలో 9 లక్షల మంది రాసిన గ్రూప్ 4 సక్సెస్ఫుల్ గా ఎట్లా పెట్టాం? 5 లక్షల మంది రాసినటువంటి గ్రూప్ 1 ని ఎట్లా సక్సెస్ఫుల్ గా పెట్టాం? అంటే ప్రభుత్వాల చిత్తశుద్ధి ఉండాలి, యంత్రాంగం చిత్తశుద్ధి ఉండాలి, వాడు పకడ్బందీగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అది లోపించింది అనేదే బాధ.
ఇక ప్రభుత్వాలు తలుచుకుంటే, గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా పరీక్ష పెట్టగలుగుతారు. కానీ ప్రభుత్వాల నిర్లప్తత వల్లనే, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి పేపర్ లీకేజీలు జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి సంస్కరణల తీరాన ఒకటి జరగాలి, ప్రభుత్వము తన ఇంటెన్సిటీని పెంచుకోవాలి, ప్రభుత్వం తన రెగ్యులేషన్ పెంచాలి, ఇంటర్వెన్షన్ ని పెంచాలి, రెగ్యులేషన్ పెంచాలి, మానిటరింగ్ ని పెంచకపోతే ఈ ఇట్లా పేపర్ లీకేజ్ అయితే నష్టం ఏంటి చెప్పండి? నష్టం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి యువ భారత్ అంటున్నాం కదా, ఈ యువ భారత్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటటువంటి అవకాశం ఉంటుంది.